యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీస్టైల్ యోగా ట్రైనర్. ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాను. సో మనం ఒక సిరీస్ ఆఫ్ వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ చేద్దాం అనుకుంటున్నాము. వెయిట్ లాస్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనపడే నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో బిగినర్ టు అడ్వాన్స్ వరకు మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీకు ప్రాక్టీసెస్ అనేవి క్లియర్గా చెప్తాము. అండ్ చాలామందికి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, మేము చాలా వెయిట్ గెయిన్ అయిపోయాం మేడం అంటే ఇన్స్టాంట్గా కొన్ని రోజుల ముందు నుంచి ఒక 2-3 వీక్స్లో వెయిట్ గెయిన్ అయ్యాము అంటారు. ఫ్యూ మంత్స్ నుంచి వెయిట్ గెయిన్ అయ్యాము అంటారు. అండ్ ఆల్సో కొవ్వు చాలా ఎక్కువ అవుతుంది మాకు, అసలు ఎందుకు మేము సేమ్ డైట్ ఫాలో అయ్యాము స్టిల్ మేము వెయిట్ గెయిన్ అయ్యాము అంటారు. సో ఈరోజు నేను మీకు వెరీ సింపుల్ ప్రాక్టీసెస్ చెప్తాను. అండ్ మీరు అది రోజు ఒక 10 నిమిషాలు చేసినా సరిపోతుంది. ఓకేనా? సో ముందుగా మనం చేతులు జోడించి ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ఇప్పుడు చేసే ఎక్సర్సైజెస్ మీరు ఎప్పుడైనా యోగా స్టార్ట్ చేసే ముందు మీరు తినే 3 గంటల ముందు ఆర్ తిన్న 3 గంటల తర్వాత స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనకి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం తర్వాత 5 నుంచి 8 వరకు ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా మీకు లేచిన ఒక 20 minutes కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఈ బిగినర్ ఎక్సర్సైజెస్ అనేది. ఆర్ఎల్స్ సాయంత్రం కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ముందుగా మీ పాదాలని కొంచెం వెడల్పుగా పెట్టండి, అంటే కొంచెం దూరంగా, మీకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంత దూరంగా. తర్వాత మీ 2 చేతులని మీ భుజాల వరకు ఇలా లిఫ్ట్ చేయండి. తర్వాత మెల్లిగా మీ కుడి చెయ్యుని కింద వరకు మీ మ్యాట్ని ఆనే విధంగా, అండ్ మీ ఎడమ చేతి వైపు మీరు ఇలా పైకి పెడతారు కదా, మీ చూపు అనేది ఎడమ చేయి వైపు చూడండి. ఓకేనా? మళ్ళీ మనం ఆపోజిట్గా చేస్తాం. ఇప్పుడు ఎలా? ఎడమ చెయ్యి అనేది గ్రౌండ్కు ఉంటుంది ఇలా, కుడి చెయ్యి అనేది పైకి ఉంటుంది. మళ్ళీ మీరు పైకి చూస్తారు కుడి చెయ్యి వైపు. ఓకేనా? ఇలా మనము ఒక 10 సార్లు చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది ఇప్పుడు నేను ఎలా చేశాను, లెఫ్ట్ అండ్ రైట్ పైకి లిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చేస్తానంటే వెరీ సింపుల్. ఇప్పుడు నేను సేమ్ పొజిషన్లో మళ్ళీ కాళ్ళు దూరంగా పెట్టేసి మళ్ళీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి, ఇప్పుడు నేనేంటిది కుడి చెయ్యి ఎడమ కాలు. ఓకేనా? ఇప్పుడు నేను కుడి చెయ్యిని ఎడమ కాలుకి ఎలా టచ్ చేస్తాను, సేమ్ ఇలానే పెట్టేసి ఈ కుడి చెయ్యిని ఎడమ కాలు మళ్ళీ చేస్తాం మనం. ఓకేనా? సేమ్ మళ్ళీ ఆపోజిట్గా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కుడి చెయ్యి ఎడమ కాలు, అలాగే ఎడమ చెయ్యి కుడి కాలు. వెరీ సింపుల్. ఓకేనా? మళ్ళీ పైకి చూస్తాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నాతో పాటు స్టార్ట్ చేసేసేయండి మీరు కూడా. 1 2 3 4 5 6 7
8 9 10. ఒకవేళ మీలో చాలామందికి మేడం మేము ఇలా టచ్ చేయలేకపోతున్నామంటే మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నాకు కొంతమందికి ఇక్కడ వరకే అవుతుంది, కొంతమందికి ఇక్కడ వరకు అవుతుంది. సో మీకు ఎంతవరకు పాసిబుల్ అవుతే అంతవరకు, ఇక్కడ వరకైనా పర్లేదు. ఓకేనా? ఇవి సిరీస్ ఆఫ్ 2 ఎక్సర్సైజెస్. తర్వాత మూడో ఎక్సర్సైజ్ వచ్చేసి నార్మల్గా అందరూ చేసేది. ఓకేనా? నేను ఏం చేస్తానంటే ఇలా బ్యాక్ వెళ్ళి ఇలా ఫార్వర్డ్ వచ్చేస్తాను. ఓకేనా? ఇది చేసేటప్పుడు నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇంక్లూడ్ చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. బ్రీత్ ఇన్ అంటే గాలి తీసుకోవడము, బ్రీత్ అవుట్ అంటే గాలి వదిలేయడం కదా. సో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇది చేసేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోతున్నాను కదా, సో ముందుకెళ్ళి ఇలా టచ్ చేస్తున్నాను. కొంతమందికి మేడం అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా ఇక్కడ వరకు వస్తుంది, లేకపోతే ఇక్కడ వరకు వస్తుంది, కొంతమందికి ఇక్కడ వరకు వస్తుంది, కొంతమందికి మ్యాట్ టచ్ అవుతుంది. సో మీరు రెగ్యులర్గా చేస్తుంటే మీ చేతులు అనేది ఇక్కడ వరకు ఉండేటివి ఇక్కడ వరకు కూడా వెళ్తాయి. సో రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మనం స్టార్టింగ్లోనే చేస్తే రాదు. ఓకేనా? నాతో పాటు మళ్ళీ చేయండి మీరు. ఓకేనా? ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు 1 2, తర్వాత 3 4 5 6 7 8 9 10. ఓకేనా? సో ఇప్పుడు మీకు 3 ఎక్సర్సైజ్లు చెప్పాను. ఇవి చాలా బేసిక్. ఇంకా కూడా చెప్తాను. 4th ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ జాక్స్. సో ఇది మనం అటెన్షన్ పొజిషన్ అంటాం కదా, ఇది స్టాండర్డ్ డిస్పోజిషన్. కొంచెం మన కాళ్ళు ఎంతవరకు పాసిబుల్ అయితే అంత వెడల్పుగా మనం చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా చేతులని భుజం లెవెల్ వరకు లిఫ్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ పైకి, మళ్ళీ డౌన్. ఓకేనా? సో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మీరు ఒక 10 సార్లు 20-30 సార్లు కూడా చేయొచ్చు. అంటే మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు మీరు చేయొచ్చు. సో తర్వాత ఎక్సర్సైజ్, 5వ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్. మీరు కాళ్ళు ఎలా అయితే వెడల్పుగా పెట్టారో అలానే పెట్టేసేయండి. తర్వాత మీ చేతులు స్ట్రైట్గా పెట్టేసేయండి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్ ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా మూవ్ అవుతాం. ఓకేనా? ఇలా. సో ముందుగా సేమ్ మన పాదాలు స్ట్రైట్గా పెట్టేసి అటెన్షన్ పొజిషన్లో నా చేతులు ఇలా పెట్టేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా సేమ్ ఒక 20-30 సార్లు మీరు చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సర్సైజ్ వచ్చేసి, ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి కదా, ఇలా నేను నా బొటన వేలుని ఇలా ఫోల్డ్ చేసి మిగతా ఫింగర్స్ అన్నిటిని ఇలా ఫోల్డ్ చేస్తాను. అలాగే ఎడమ చెయ్యిని మరియు కుడి చెయ్యిని కూడా అలానే ఫోల్డ్ చేస్తాను. తర్వాత చెస్ట్ భాగంలో నేను ఇలా పెట్టుకుంటాను ఆది ముద్రలో. తర్వాత ముందు మెల్లగా ఎలా చేయాలి అంటే, నా కుడి కాలుని పైకి లిఫ్ట్ చేస్తాను, తర్వాత ఎడమ కాలుని, మళ్ళీ కుడి కాలుని ఎడమ కాలుని మెల్లగా 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే ఇక్కడ వరకైనా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మీరు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఎలా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15.
ఇప్పుడు నేను మెల్లిగా చేశాను, నేను ముందు భాగంలో చేశాను. ఇప్పుడు తర్వాత ఎక్సర్సైజ్, చివరి ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ మనం ఆది ముద్రలోనే పెట్టేస్తాము. పెట్టేసి ఇప్పుడు నా కాలు అనేది నేను మెల్లిగా నా సీటు భాగానికి తాకాలి. ఓకేనా, ఇలా మెల్లిగా. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15. నేను ఇప్పుడు చెప్పిన 7 ఎక్సర్సైజ్లు ఏవైతున్నాయో మీరు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం తర్వాత ఎప్పుడైనా మీకు పాసిబుల్ అయినంత వరకు, తినే ముందు వరకు ఎప్పుడైనా మీరు ఒక 10-15 మినిట్స్ మీకు పాసిబుల్ అయితే చేసుకోవచ్చు. అసలే చేయడం కంటే మనం ఒక 10 నిమిషాలు చేస్తే దాని ఫలితం చాలా బాగుంటుంది. అలాగే సాయంత్రం కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చినా కూడా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మీ మైండ్ని నేను ఇప్పుడు చేస్తున్నాను ప్రశాంతంగా అనేది మీ మైండ్ని కొంచెం మంచిగా చేసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీరు నాతో పాటు చేయాలనుకుంటే ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. కింద ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేయండి, వాళ్ళు అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. అసలు మీరు ఎలా చేయాలి, చేతులు అన్నీ కరెక్ట్గా ఎలా పెట్టాలి, ఒక పోస్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, మీరు బిగినర్ అయినా మీకు కొంచెం అడ్వాన్స్ వరకు మీరు ఉన్నా కూడా నేను మొత్తం గైడ్ చేస్తాను. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.